హ్యాబిట్స్ అంటే గుర్తొచ్చింది నార్మల్‌గా చాలామందికి పాను, గుట్కా అలవాటు ఉంటుంటది గదా! సో, అదంతా ఇక్కడ లేయర్ లాగా ఫార్మ్ అయ్యి బాక్టీరియా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100% అండి. ఇప్పుడు పాన్ తింటారు, అవి స్టెయినింగ్ కదా! ఖచ్చితంగా పాన్ కంటిన్యూస్‌గా ఇప్పుడు ఏదో ఒకసారి 2 టైమ్స్ కాదు. వాళ్ళు కంటిన్యూస్‌గా పాన్ తింటూ ఉంటారు. అందులో నుంచి ఒక కలర్డ్ సబ్స్టెన్స్ వచ్చి అది పన్ను బయట లేయర్‌లోనే కాకుండా డీపర్ లేయర్స్‌లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రొలాంగ్డ్ యూసేజ్ ఉంటుంది కదా! వాళ్ళు ఒకసారి వాళ్ళేమనుకుంటారు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు క్లీన్ చేపించేసుకుంటే మళ్ళీ నా పళ్ళు తెల్లగా వచ్చేస్తాయని అంటారు. అప్పటికే ఆ కలర్ అంతా పర్మనెంట్‌గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఔటర్ లేయర్‌లో ఏదైనా స్టెయినింగ్ ఉండి ఏదైనా కలర్ చేంజ్ అయిందంటే మనం డాక్టర్ దగ్గరికి వస్తే పళ్ళు క్లీన్ చేస్తే ఆ కలర్ అనేది మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పాన్ చూవర్స్ కానీ వాళ్ళకి ఏమవుతుందంటే కంటిన్యూస్ తీసుకోవడం వల్ల బయట లేయర్ నుంచి లోపల లేయర్ వరకు వెళ్ళిపోవడం వల్ల పర్మనెంట్గా టూత్ అనేది షేడ్ మారిపోతుంది. అది మళ్ళీ క్లీనింగ్ చేస్తే కానీ క్లీనింగ్ చేసేస్తే తెల్లగా అవుతాయి అనేది కాదు. వాళ్ళకి వేరే ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేసుకోవాలి. దానివల్ల కూడా సెన్సిటివిటీ అన్నది ఉంటుంది. సెన్సిటివిటీ పాన్ చూ చేస్తే అని కాదు, వాడి తర్వాత చూయింగ్ చేస్తున్నారా, బట్ గ్రైండింగ్ చేస్తున్నారా అట్లాంటివి చూసుకుంటే దాన్ని బట్టి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.